ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న సెంటీలియన్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఫ్రెషర్స్ కోసం డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో టోటల్ మనకి 70 ఓపెనింగ్స్ తోటి వచ్చేసి ఇక్కడ ఈ యొక్క కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. మాదాపూర్ లొకేషన్లో మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అక్కడ కూడా చూడవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి కంపెనీ నేమ్ వచ్చేసి సెంటిలియన్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో డైరెక్ట్ వాకిన్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నారు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కోసం. హైదరాబాద్ లొకేషన్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. 18th ఫిబ్రవరి నుండి 21st ఫిబ్రవరి వరకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేది కూడా వీళ్ళు కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. మార్నింగ్ 11 AM to 4 PM వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేది కూడా ఉంటుంది. సెంటిలియన్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనకి విఠలరావు నగర్, మాదాపూర్, హైదరాబాద్ లొకేషన్లో డైరెక్ట్గా కంపెనీకి మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్ 70 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సెంటిలియన్ నెట్వర్క్స్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెషర్స్గా ట్రై చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. వాకిన్ డీటెయిల్స్, ఫ్రెషర్ క్యాండిడేట్ డీటెయిల్స్ విషయానికి వస్తే అప్ టు 21st ఫిబ్రవరి వరకు మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో మనకి మాదాపూర్ లొకేషన్లో ఆఫీస్కి మీరు డైరెక్ట్గా అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిప్లొమా, బీటెక్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట. 2022 నుండి 2024 బ్యాచ్ పాస్ అవుట్ అయితే డిప్లొమా, బీటెక్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే వీళ్ళు అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. సో మీకు ఆటో క్యాడ్ అనేది కూడా స్కిల్స్ అయితే కూడా ఉండాలన్నమాట. ఆటో క్యాడ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు. రిక్వైర్మెంట్ విషయానికి వస్తే డిప్లొమా లేకపోతే బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. రొటేషనల్ షిఫ్ట్స్ ఇక్కడ మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కనుక ఇమీడియట్గా అయితే జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. కంపెనీలో సెలెక్ట్ అయితే ఇమీడియట్గా అయితే వీళ్ళు జాయినింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ కింద హైదరాబాద్ ఆఫీస్ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. టెలికాం డిపార్ట్మెంట్ కింద ఈ యొక్క ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వగలరు. డిప్లొమాలో, బీటెక్లో, బీఈలో ఎనీ స్పెషలైజేషన్ బ్రాంచెస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. మీకు ఆటో క్యాడ్ స్కిల్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇంటర్లో బేసిక్ ఇంటర్వ్యూ స్కిల్స్తో పాటు ఆటో క్యాడ్ రిలేటెడ్ స్కిల్ క్వశ్చన్స్ అనేది కూడా మీరు క్లియర్ చేస్తే కనుక ఈ కంపెనీలో మీకు జాబ్ అనేది కూడా వస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేసి పెడతాను. అక్కడ నుండి మీరు చూసి డైరెక్ట్గా అప్ టు 21st ఫిబ్రవరి వరకు మీరు ఇంటర్వ్యూస్కి అనేది కూడా అటెండ్ అవ్వచ్చు.